అక్కినేని నటవారసుడు అఖిల్‌కు గత ఏడాది అంతా చేదు అనుభవాలే మిగిలాయి. అఖిల్ చిత్రం ద్వారా భిన్నమైన కథతో సినీ రంగ ప్రవేశం చేసిన అఖిల్ ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. అఖిల్ చిత్రాన్ని విజయవంతంగా మలచడానికి దర్శకుడు వివి వినాయక్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. దీంతో అటు కెరీర్ పరంగా ఇటు వ్యక్తిగత జీవితంలోనూ అఖిల్ ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. తన కుమారుడి రీఎంట్రీపై పెద్దగా ఆసక్తి చూపలేకపోయిన టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ప్రస్తుతం పుత్రుల కెరీర్ను చక్కబెట్టే బాధ్యతను భుజాన ఎత్తుకున్న సంగతి తెలిసిందే. అఖిల్ నటించిన తొలి చిత్రం అఖిల్ దారుణంగా పరాజయం పొందడంతో తదుపరి సినిమాపై మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అక్కినేని నాగార్జున. కథాకథనాలపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకున్నట్టు సమాచారం. మనం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన విక్రమ్ కే కుమార్ ను దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ చిత్రాలను రూపొందించగలరనే పేరు తెచ్చుకున్న విక్రమ్ కే కుమార్ ఈసారి రూటు మార్చుకున్నట్టు తెలుస్తుంది. అఖిల్తో రూపొందించే చిత్రం పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ అనే వార్త సినీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ప్రయోగాత్మకంగా చిత్రాలను తెరకెక్కించే విక్రమ్ తొలిసారి తన జోనర్ను మార్చుకొని యాక్షన్ను ఎన్నుకున్నారనే ప్రచారం ఊపందుకుంది. పక్కా ప్లాన్ ప్రకారం సెట్స్ పైకి తీసుకెళ్లి కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ కోసం హాలీవుడ్ నుంచి ఫైట్ మాస్టర్లను రంగంలోకి దింపారు. తొలి షెడ్యూల్ కోసం దాదాపుగా 12 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. అఖిల్ ఇటీవల ఈ చిత్రంపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు. నా రెండో చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ కాదు, ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ. అంతేకాకుండా ఈ సినిమా విక్రమ్ స్టైల్లోనే ఉండే ప్రయోగాత్మక సినిమా అని అఖిల్ పేర్కొన్నాడు. ఈ సినిమాలో యాక్షన్ అన్నది ఒక భాగం మాత్రమే అని తెలిపారు. నా రెండో చిత్రం క్లైమాక్స్ సీన్స్ చాలా కొత్తగా ఉంటాయి. సినిమాలో మానవ సంబంధాలను కొత్త తరహాలో ఆవిష్కరించనున్నాం. విక్రమ్తో మరోసారి కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. తన తొలి చిత్రం మాదిరి కాకుండా రెండో చిత్రం ప్రేమ కథ అని, ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని ఇస్తుంది అని అఖిల్ పేర్కొనడం గమనార్హం.